RTI Live News. Ask for right. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పొల్కంపల్లిలో రైతు దగ్గర నకిలీపల్లి విత్తనాలు ఇచ్చి దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీ మీద ఒక రైతు జూపల్లి జంగయ్య తన ఆవేదనతో మాట్లాడుతూ తను కేబీసీ 10 అడుగులే అదే K6 అని గల కర్వకుర్తికి చెందిన రఘు అనే వ్యాపారి ఇవ్వడం జరిగింది. ఆ పల్లీలను పొలంలో వేస్తే అవి రోజురోజుకు మొలకెత్తుతున్నట్టు చెట్లు చనిపోతున్నాయి. దీని గురించి ఆ విత్తనాలు ఇచ్చిన వ్యక్తిని ఎంక్వైరీ చేశాక ఇవి కేసీ పల్లీలు కానట్టు ఉన్నాయి, అంటే నేను వేరే విత్తనాలు ఇచ్చాను అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. ఇలా మధ్య దళారీల వల్ల మేము కష్టపడి పండించిన పంటకు ప్రతిఫలం దొరకడం లేదు, కావున మాకు తగిన న్యాయం జరగాలని అధికారులకు తన ఆవేదన చెప్పుకున్నాడు. నాకు K6 ఇవ్వమంటే ఏమి విత్తనాలు ఇచ్చినామని అడిగితే నీకు ఇచ్చిందే K6 మా తాన వేరే పలికే లేదన్నాడు. మళ్ళీ నెల అయినాక ఫోన్ చేస్తే K6 కాదు మంచిది, వేరే సీడ్ ఇచ్చిన నీకు మంచి పంట వస్తుంది అన్నాడు. అది ఉడక కాదు, నెలలు చూడు మంచిగా వంతది, నెల అయినాక చూడు అన్నాడు. నెలలు చూస్తే ఇంకా కిందికే పోతుంది కానీ మీదికి వస్తలేదు చేను. ఇది 3 నెలల పలికిచ్చును. 3 నెలల పలుకోసారి నాకు నష్టం జరిగింది. ఇది ఉంటుంటేనే సరిపోతుంది, పీకెట్ వరకు తేనె అయ్యేట వరకు ఇది లోపలికే పోతుంది. మనకేమైనా మీద ఆకులు వస్తాయి. ఆకులు ఉడక పశువులకేద్దామంటే అది పొల్లు ఉడక చాలా పడదు. మనకు 10 పశువులు ఉన్నాయి రైతులకు. ఇంత మోసం చేస్తున్నారు మధ్య దళారీలు. నకిలీ విత్తనాలు, ఇది కల్తీ విత్తనాలు మన మోసం అరికడుతున్నారు. రైతులనంతా నాశనం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చింది మనం చేస్తున్నాం. మళ్ళీ రేపు మన దగ్గర పల్లి దోకునేటప్పుడు నీ గుడ్డ నాప ఉంది, నట్ట ఉంది, తూకం వస్తలేదు, అవటానం వస్తలేదని అప్పుడు రేటు తక్కువ వేస్తారు. ఒక్క క్వింటాల్కు 10 కిలోలు దోసుకుంటారు. అంటే ఇంత విపరీతంగా రైతులను నాశనం చేస్తారు. దీని మీద నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకొని ఇది న్యాయం చేయాలి. రైతు అడిగిన విత్తనం ఇవ్వాలి. ఎందుకంటే ఆ రైతుకు ఆ చెలకలో ఏ విత్తనం అయితే సరైన దిగుబడి వస్తుందో ఆయనకు తెలుసు కాబట్టి ఆ సీడు తెచ్చుకుంటాడు. నువ్వు అడిగిన సీడు కాకుండా వేరే సీడు ఇచ్చి ఇంకొకటి ఏం చేస్తారంటే కొంతమంది చేతులు అడుగున మీద మంచి పలుకు పోసి మధ్యలో పనికిరాని పలుకు కొంత పోసి కుట్టేసి ఒకటి ఆడ షాంపిల్ పెడతారు. ఇదంతా ఇదే పలకాన్ని ఎక్కిస్తారు. మనం రైతులం వచ్చి వేసుకుంటే అది కొంత నట్ట కొంత నాప. అందుకు దీని మీద నేను ఎస్ఐ దగ్గరకు పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సేట్లు ఏమంటారు అంటే నీకు 50,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అనే కాడికి వచ్చారు. అంటే నాకు నా ఒక్కనికి కాదు, రైతులను ఇట్లా మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాలు జరగకూడదు. మీ మీద చట్టమైన రీత్యా చర్య తీసుకోవాలి అధికారులు. ఇంకోసారి ఇటువంటి అన్యాయం జరగకూడదు రైతులకని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అధికారులు చూసి చూడని అంటుంటే వీళ్ళ విచ్చడివిడిగా ఆట ఆడుతారు. కాబట్టి మీరు కూడా రైతులపైన దృష్టి పెట్టి కొంచెం ఆలోచించి అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ కొంచెం దీన్ని దృష్టి పెట్టి ఈ రైతులు పడుతున్న బాధలని కొంచెం అరికట్టాలి. నకిలీ మందులు, నకిలీ విత్తనాలతోటి రైతాంగం చాలా దివాలు తీస్తుంది. ఇవాళ నేను ఉద్దెర కోతే ఇవ్వరని నేను నగదు పెట్టిన మా ఆమె గోల్డ్ బంగారు ఉంటే బ్యాంకులో తాకట్టు పెట్టి తెచ్చి నగదు పైసలు పెట్టి తెస్తే ఈ నగదుకు పెట్టిన ఉడక నకిలీ విత్తనాలు కట్టబెట్టి మమ్మల్ని ఈ రకంగా నాశనం చేయడానికి చూస్తున్నటువంటి మధ్య దళారీలని అరికట్టాలని, మీ రైతాంగానికి ఉడక మీకు ఎవరైనా నకిలీ విత్తనాలు ఇచ్చుంటే మీ పంటలో ఎవరైనా దెబ్బతిని ఉంటే అధికారుల దృష్టికి తీసుకుపోవాలని నేను రైతాంగాన్ని కోరుతున్నా. అదే